మార్వాడి అనగానే మనకు గుర్తుకొచ్చేది బిజినెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా వినే ఉంటారు. ఇది మార్వాడి షాప్ అను, మార్వాడి స్ట్రీట్ అను. అంతలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మార్వాడీస్ బిజినెస్ చేయాలంటే. అలాంటి విజన్తో ఒక మార్వాడి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సెత్ శివ్ నారాయణ్ బిర్లా. ఆయన స్టార్ట్ చేసిన బిజినెస్ని ఆయన వారసులు 168 సంవత్సరాలుగా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ప్రపంచంలో 6 కాంటినెంట్స్ 41 కంట్రీస్లో కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ని రన్ చేస్తున్నారు. అదే ఆదిత్య బిర్లా గ్రూప్స్. 5 జనరేషన్స్ వాళ్ళ వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు, 2024 నాటికి 70,000 కోట్లు ఎలా సంపాదించారు. కుమార్ మంగళం బిర్లా ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఆదిత్య బిర్లా గ్రూప్స్ 28 ఇయర్స్కే బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిజినెస్ స్టోరీ ఫ్రెండ్. 1840 రాజస్థాన్ పిలానీ అనే విలేజ్లో ఒక మార్వాడి కుటుంబంలో జన్మించారు సెత్ శివ్ నారాయణ్ బిర్లా. మార్వాడీలకు ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదు. వాళ్లే కొంతమందికి ఉపాధిని ఇవ్వాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తియే మన శివనారాయణ్ బిర్లా. బిజినెస్ చేయాలి అనే విజన్తో ఉన్న వ్యక్తి. 19వ శతాబ్దం రాజస్థాన్లో ఎక్కువగా పత్తిని, గసగసాలని పండించేవారు. ఎందుకంటే 1861లో అమెరికన్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. దాంతో అమెరికా నుంచి ఇంగ్లాండ్కి కాటన్ సప్లై ఆగిపోయింది. అప్పటికే బ్రిటిషర్స్ మన ఇండియన్ని రూల్ చేస్తూ ఉండడంతో పిలానీలో పండిన కాటన్ని బ్రిటిషర్స్ విలేజెస్ నుంచి సిటీస్కి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి రైలు ద్వారా ఇంగ్లాండ్కి పంపించేవారు. దీన్ని అవకాశంగా తీసుకొని 1857లో శివనారాయణ్ గారు కాటన్ ట్రేడింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎన్నో లాభాలు పొందారు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ చైనాతో నల్లమందు వ్యాపారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకీ నల్లమందు అంటే ఏంటో చెప్తా వినండి. గసగసాల మొక్క నుంచి తయారు చేసేదే నల్లమందు. 1860 సమయానికి రాజస్థాన్లో కాటన్తో పాటు గసగసాల మొక్కలు కూడా బాగా పండించేవారు. ఈ అగ్రిమెంట్ గురించి తెలుసుకున్న శివనారాయణ బ్రిటిషర్స్ మధ్యవర్తులను దాటి చైనాతో నల్లమందు బిజినెస్ చేశారు. జీవితంలో ఎంత సంపాదించినా అనుభవించడానికి ఎవరూ లేనప్పుడు ఎన్ని ఉన్నా అవి వృధానే అవుతాయి. అలానే శివనారాయణకు ఎంత సంపద ఉన్నా ఆయనకి ఎక్కువగా బాధ కలిగించేది పిల్లలు లేకపోవడమే. బల్దేవ్ దాస్ని దత్తత తీసుకుని 1880లో ఆయన వ్యాపారాన్ని బల్దేవ్కి అప్పగించారు. తన తండ్రి మొదలుపెట్టిన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ జుగ్గల్ కిషోర్ని స్థాపించారు బల్దేవ్ దాస్ బిర్లా. బ్రిటిషర్స్ పరిపాలనలో ఎవరైతే కామర్స్, ఇండస్ట్రీ, పబ్లిక్ సర్వీసెస్ చేస్తారో వారికి రాయ్ బహదూర్ అవార్డుని ఇచ్చి సత్కరించేవారు. బల్దేవ్ దాస్ బిర్లా 1917లో రాయ్ బహదూర్ అవార్డుని అందుకున్నారు. 1925లో ఆయన చేసిన మంచి పనులకి ఆయన్ని బ్రిటిషర్స్ అందరూ రాజా అని పిలిచేవారు. ఇప్పుడు బిర్లా మందిర్ అని పిలిచే లక్ష్మీనారాయణ టెంపుల్ని 1939లో కట్టించి మహాత్మా గాంధీ గారితో ఇనాగ్యురేట్ చేయించారు బల్దేవ్ దాస్ బిర్లా. ఆయనకున్న ఆస్తిని 4 కొడుకులకి సమానంగా పంచారు. గమనిక, ఇది బిర్లా ఫ్యామిలీ ట్రీ. బల్దేవ్ దాస్కి 4 కొడుకులు. అందులో 3వ కొడుకు అయిన ఘన్శ్యామ్ దాస్ బిర్లా వన్ ఆఫ్ ది ఆదిత్య గ్రూప్ ఓనర్. ఈ వీడియోలో మనం ఆదిత్య బిర్లా గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపెనీకి సంబంధించిన వ్యక్తుల గురించి మాత్రమే తెలుసుకుంది. అర్థమైంది కదా? ఘన్శ్యామ్ దాస్ బిర్లా ఏప్రిల్ 10, 1894లో జన్మించారు. ఘన్శ్యామ్ దాస్ బిర్లాని జీడీ బిర్లా అని పిలుద్దాం. తనకు వచ్చిన ఆస్తితో జీడీ బిర్లా తన ఫాదర్, గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేసిన బిజినెస్తో పాటు జూట్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు. అప్పటికే ప్రపంచం మొత్తం వరల్డ్ వార్ 1 జరుగుతుంది. వార్స్కి కావలసిన వస్తువులను తీసుకెళ్ళడానికి జూట్ బ్యాగ్స్ని యూజ్ చేసేవాళ్ళు. దాంతో జూట్ బిజినెస్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. మన ఇండియాలో జూట్ మిల్లుకు ఓనర్ అయిన ఫస్ట్ పర్సన్ జీడీ బిర్లానే. ఏం టైంలోనే ఇండస్ట్రీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. బిర్లా జూట్ మిల్స్, సిమెంట్ వర్క్స్, షుగర్ అండ్ కెమికల్స్ అంటూ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయారు జీడీ బిర్లా. మన ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పడంతో 1948లో బిర్లా విశ్వకర్మ
మహావిద్యాలయన్ ఇంజనీరింగ్ కాలేజ్ని గుజరాత్లో కట్టించారు. ఫ్రీడమ్ ఫైటింగ్లో బల్దేవ్ దాస్ బిర్లా మరియు ఆయన కుమారులు మహాత్మా గాంధీ గారికి సపోర్టర్స్గా ఉన్నారు. ఎస్పెషల్లీ జీడి బిర్లా గారు మహాత్మా గాంధీ గారికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. జీడి బిర్లా గారు ఎన్నో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో పాల్గొని 11 జూన్ 1983లో కన్నుమూశారు. ఇండియాకే పరిమితం అయిన వ్యాపారాలని మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆదిత్య విక్రమ్ బిర్లా. 14 నవంబర్ 1943లో బాసంత్ కుమార్ బిర్లా అండ్ సరళా బిర్లాకి పుట్టిన కొడుకు ఆదిత్య విక్రమ్ బిర్లా. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని 24 సంవత్సరాల వయసు అప్పుడే బిజినెస్లోకి అడుగుపెట్టారు. ఆయన వయసును చూసి అందరూ ఆయన బిజినెస్ని హ్యాండిల్ చేయలేరని తక్కువ అంచనా వేశారు. కానీ వాళ్ళకి తెలీదు ఆదిత్య విక్రమ్ బిర్లాని బిర్లా గ్రూప్స్ ఫేట్ మార్చే వ్యక్తి అని. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇండియాకే పరిమితమైన వ్యాపారాలని ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుపెట్టారు. టెక్స్టైల్ బిజినెస్తో తన జర్నీ స్టార్ట్ చేసి 1960లో సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా లాంటి దేశాల్లో బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. 1969కి సుమారు 19 దేశాల్లో మెటల్స్, సిమెంట్, టెక్స్టైల్స్ అండ్ టెలికాం రంగాల్లో బిజినెస్ని స్టార్ట్ చేసి 1996కి 172 కోట్లు సంపాదించి 52 ఇయర్స్కే క్యాన్సర్తో మరణించారు. ప్రజెంట్ చైర్మన్ అయిన కుమార్ మంగళం తండ్రి క్యాన్సర్తో చనిపోవడంతో 28 ఇయర్స్కే అప్పుడే చైర్మన్ పదవిని స్వీకరించారు. బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బీకామ్, ఎంబీఏ చదువుకున్న కుమార్ మంగళం బిర్లా తండ్రి కోరిక మేరకు ఇష్టం లేకపోయినా సీఏ చదివారు. కుమార్ మంగళం గారి గ్రాండ్ ఫాదర్స్ బిజినెస్ని స్టార్ట్ చేసి డైవర్సిఫై చేస్తే తన తండ్రి ఆదిత్య గారు వరల్డ్ వైడ్గా తీసుకుని వెళ్ళారు. తండ్రి చనిపోకముందే బిజినెస్లో మెలకువలు నేర్చుకున్న కుమార్ మంగళం 35 కంట్రీస్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ బిజినెస్ని ఎక్విజిషన్ చేయడం మొదలుపెట్టారు. ఎక్విజిషన్ అంటే ఏంటో చెప్తా వినండి. ఏదైనా ఒక కంపెనీ ఓనర్షిప్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్నే ఎక్విజిషన్ అంటారు. మెటల్స్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి అమెరికన్ అల్యూమినియం కంపెనీ అయిన నోవెలిస్ని 2007లో కొనుగోలు చేసి వరల్డ్లోని అతిపెద్ద అల్యూమినియం కంపెనీగా పేరు తెచ్చుకుంది. 2010లో అల్ట్రాటెక్ సిమెంట్ని కూడా ఆదిత్య బిర్లా గ్రూప్స్లో కలిపేసుకున్నారు. తర్వాత ఐడియా కంపెనీని అక్వైర్ చేసుకొని కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసిన ఆయనకు ఉన్న స్కిల్స్తో వాటిని ఓవర్కమ్ చేశారు. తన తండ్రికి నివాళిగా 2016లో కంపెనీకి ఆదిత్య బిర్లా గ్రూప్గా నామకరణం చేశారు. ఆదిత్య బిర్లా చనిపోయే టైంకి 172 కోట్లు ఉన్న బిజినెస్ని 2024కి 70,000 కోట్ల బిజినెస్గా చేసి చూపించారు కుమార్ మంగళం బిర్లా. ప్రశాంతమైన ప్రవర్తన, ముందు చూపు, నైతిక విలువలే కుమార్ మంగళం లీడర్షిప్ స్టైల్స్. ఈయన లీడర్షిప్లోని ఆదిత్య బిర్లా గ్రూప్స్ గ్లోబల్ పవర్ హౌస్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. 2023 పద్మభూషణ్, థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ఇండియా అవార్డులను దక్కించుకున్నారు. బిర్లా ఫ్యామిలీ ఎక్కువగా ఎఫిషియన్సీ, సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేషన్స్కి ప్రాధాన్యత ఇచ్చేవారు. క్వాలిటీ మరియు నమ్మకమే వారి పెట్టుబడి. 70,000 కోట్లు సంపాదించిన ఇండియాలో ఫస్ట్ రిచెస్ట్ కంపెనీ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి కూడా సంపాదించిన దానిలో సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేయడం వారి అలవాటు. ఎన్నో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంస్థలు రన్ చేస్తూ 7,500 గ్రామాల్లో 90 లక్షల మందికి పైగా సేవలు అందిస్తున్నారు. కాటన్ ట్రేడింగ్ బిజినెస్తో మొదలుపెట్టి మెటల్స్, మైనింగ్, సిమెంట్, టెక్స్టైల్, టెలికాం, ఫ్యాషన్, రియల్ ఎస్టేట్ ఇలాంటి ఎన్నో రంగాల్లో బిజినెస్ చేస్తున్నారు. రీసెంట్గా పెయింటింగ్స్ని కూడా స్టార్ట్ చేసి ఎన్నో ప్రొడక్ట్స్ని ఆదిత్య బిర్లా గ్రూప్ ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారు. బిర్లా గ్రూప్ ఏ ఏ రంగాల్లో బిజినెస్ చేస్తుందో ఒకసారి ఇక్కడ చూడండి. అల్ట్రాటెక్ సిమెంట్, విఐ, పీటర్ ఇంగ్లాండ్ ఇలా ఎన్నో కంపెనీస్ని అక్వైర్ చేసుకొని ఈ సంస్థ ద్వారా దేశానికి, ప్రజలకి ఏదో ఒక హెల్ప్ చేస్తుంది. డైవర్సిఫికేషన్తో రిస్క్స్ తగ్గించి ఎక్స్పాన్షన్తో ప్రపంచానికి పరిచయం అయ్యి సోషల్ రెస్పాన్సిబిలిటీతో నిజమైన సక్సెస్ని అనుభవిస్తుంది ఆదిత్య బిర్లా గ్రూప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బిజినెస్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ స్టోరీస్ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ వెనుకున్న స్టోరీ. మీకు సక్సెస్ స్టోరీస్ కావాలో ఫెయిల్యూర్ స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి.